ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. రాజధాని నగరం కోపెన్ హాగ్లెన్స్ లో ఒక దుండగుడు ప్రధానిపై దాడికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. ఈ దుండగుడిని భద్రతా సిబ్బంది వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్ కి గురయ్యారని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని ప్రభుత్వం తెలియచేయలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్ కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఒక దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హాగ్లెన్స్ లో ఒక దుండగుడు ప్రధానిపై దాడికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. ఈ దుండగుడిని భద్రతా సిబ్బంది వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్ కి గురయ్యారని ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.